జియోన్ అంద దివ్యాంగుల పాఠశాల పట్ల అధికార పార్టీ ప్రజాప్రతినిధులు ప్రభుత్వ అధికారులు వ్యవహరించిన తీరు చాలా దారుణంగా, కనీసం జాలి దయ లేకుండా ప్రవర్తించడం హేయమని టీడీపీ మైనారిటీ సాధికార సమితి రాష్ట్ర అధ్యక్షుడు షేక్ సుబాన్ ఆవేదన వ్యక్తం చేశారు. స్థానిక కోటిపల్లి బస్టాండ్ వద్దనున్న ప్రభుత్వ బాలికోన్నత పాఠశాలలో తాత్కాలిక ఆశ్రమంలో ఉన్న జియోన్ అంద దివ్యాంగులను పరామర్శించి వారికి దుస్తులు అందజేశారు. టీడీపీ మైనారిటీ సెల్ నాయకులు వారికి తమ వంతు సాయం ఏం కావాలని అడిగారని, రాత్రిపూట చలి ఎక్కువగా ఉన్నందున నైట్ డ్రెస్సులు ఇవ్వాలని అడిగారని, వారి సైజుల ఆధారంగా వాటిని విద్యార్థులకు అందజేస్తామన్నారు. ప్రభుత్వం అధికారులు వారి పట్ల ప్రవర్తించిన తీరు పట్ల సిగ్గుతో తలదించుకోవాలని వ్యాఖ్యానించారు. పిల్లలు బలవంతంగా తరలించే సమయంలో దాడి కూడా చేయడం దుర్మార్గమైన చర్య అన్నారు. తక్షణం ప్రభుత్వం స్పందించి వారికి మంచి భవనంలో పునరావాసం, మౌలిక సదుపాయాలు కల్పించాలని డిమాండ్ చేశారు. నగర టీడీపీ మైనారిటీ సెల్ అధ్యక్షులు షేక్ అహ్మద్ లాల్ ఖాన్, షేక్ కాసిం, సయ్యద్ ఉమర్ అబ్సరీ, మహబూబ్ ఖాన్, టీడీపీ సీనియర్ నాయకులు ఎండి ఫయాజ్ రెహమాన్ రబ్బానీ, టీడీపీ మైనారిటీ నాయకులు సానా దుర్గాప్రసాద్, బంగారు రాజు, ఫయాజ్, బషీర్, మదీనా, రబ్బానీ, ఎండి అహ్మద్, ఎండి అష్రఫ్ కురేషి, ఎండి మున్నా కురేషి, ఎండి ఖాద్రి తదితరులు పాల్గొన్నారు. సరే, అక్కడ ఏదో అవసరాల కొద్దీ అవసరం వచ్చే వాళ్ళు తీసేశారు. వచ్చి నెల రోజులైంది. ఈ నెల రోజుల నుంచి కూడా వీళ్ళకి ఏ రకమైన ఆశ్రయం కల్పించుకోవడం చాలా దౌర్భాగ్యం, దుర్మార్గమైన చర్య. మరి ఇవాళ జాలి కనికరం లేని ముఖ్యమంత్రి పరిపాలన ఇవాళ రాష్ట్రం నడుస్తూ ఉంది. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈ పిల్లలకి ఇమ్మీడియట్గా ఆశ్రయం కల్పించి ఒక మంచి షెల్టర్లో వీళ్ళందరినీ పెట్టి వీళ్ళకి చలి మరి తదితర బాధలు ఏమి లేకుండా వీళ్ళకి అన్ని సౌకర్యాలు ఉంటాయి. ఇక్కడ మరి వంటలు కూడా ఇబ్బందిగానే కనపడుతుంది. అంతా కూడా చాలా అసౌకర్యంగా కనపడుతుంది ఈ ప్రాంతం. ఏ చదువుకోవటానికి కట్టిన స్కూల్ ఇది. మరి ఇలాంటి చోటకి తీసుకొచ్చి పడేయటం అనేది మరి ప్రజాప్రతినిధులకు కానీ ఈ ప్రభుత్వ అధికారులకు కానీ అసలు ఏమాత్రం జాలి కనికరం లేదా అని చెప్పేసి నేను అడుగుతూ ఉన్నాను. మాది ఉంటే ఖచ్చితంగా డిమాండ్, ఈ పిల్లల్ని ఇమీడియట్గా దీనికి ఎక్కువ రోజులు చేస్తే మీరే నష్టపోతారు. వీళ్ళందరి ఉసురు మీకు తగులుద్ది. వాళ్ళ ప్రభుత్వంలో ఉన్న మీ ముఖ్యమంత్రి దగ్గర నుంచి ప్రతి ఒక్కరికి కూడా వీళ్ళందరి ఉసురు తగులుద్దని చెప్పేసి ఈ సందర్భంగా హెచ్చరిస్తూ ఉన్నాను. వీళ్ళకి ఇవాళ అదే మొన్న వచ్చినప్పుడు వీళ్ళకి సరిగా ఉంది. నైట్ డ్రెస్ కావాలని అడిగితే పిల్లలు పేర్లు వాళ్ళ సైజులు రాసుకునేసి అందరికీ నైట్ డ్రెస్సులు తీసుకురావడం జరిగింది. ఇవాళ వారికి పంపిణీ చేయడం. ఈ పిల్లల ఒక పరిస్థితి చూస్తుంటే మనసు చాలా బాధ అనిపిస్తుంది. రాజమండ్రిలో ఉన్న రాజకీయ నాయకులకు కానీ ప్రభుత్వ అధికారులకు కానీ రాజమండ్రి మైనారిటీ సెల్ విభాగం తరఫు నుంచి ముస్లింలందరూ కూడా కలిసి వివిధ విభాగాల్లో ఉన్న వాళ్ళందరూ ఇక్కడికి వచ్చి చూసి చలించిపోయాం. ఒక మంచి కార్యక్రమాన్ని వీళ్ళ బాధల్ని చూసి తట్టుకోలేక సాధికారికత కమిటీ రాష్ట్ర అధ్యక్షులు సుబాన్ గారు, రాజమండ్రి నగర కమిటీ కార్యదర్శి ఢిల్లు గారు ముఖ్య అతిథులుగా ఇక్కడికి వచ్చి ఈ పిల్లల్ని ఆశీర్వదించి కార్యక్రమాన్ని జయప్రదం చేశారు.